1 లీటర్ పాలతో వచ్చే పెరుగు మీద మీగడ 10 రోజుల పాటు తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్లో నుంచి వాళ్ళు చేస్తాననగా 4 అవర్స్ ముందు బయట తీసి పెట్టి అది కొంచెం గడ్డ నుంచి తేరుకున్న తర్వాత దాటిని కుండలో నీళ్ళు చల్ల నీళ్ళు పోసి మిక్సీ పెట్టాను. అప్పుడు టైం ఏం పట్ల ఒక 2-3 మినిట్స్లోనే వెంటనే ముద్దగట్టింది వెన్నపూస పైకి. అలా పైకి తేలిన వెన్నపూసను ముద్దలుగా పక్కకు తీసుకోవాలి. దాన్ని ఒక 2-3 సార్లు నీళ్ళతో బాగా కడగాలి. అంటే కడగడం అంటే అది వాటర్ పోసి దాన్ని ముద్దగా పక్కకు తీయాలి. అప్పుడు తొలికలన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. ఓన్లీ వెన్న వరకు పక్కకు వచ్చేసిద్ది. దాన్ని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. మరిగే కొద్దీ సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోయిద్ది. నురగగా వచ్చి తర్వాత అది కలర్ కొంచెంగా మారుతుంది. కలర్ మారిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి వడకట్టుకోవాలి. ఇలా మన ఇంట్లో మన చేతులతో స్వయంగా చేసిన నెయ్యి మన పిల్లలకు ఉపయోగిస్తుంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది. అలాగే వాళ్ళు చాలా బలంగా ఆరోగ్యంగా కూడా ఉంటారు ఇలాంటి నెయ్యి తింటే కనుక. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.